హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. విన్నారు కదా! ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళామో. ఇది భోగి అయిపోయిన తర్వాత రోజున సంక్రాంతి రోజున మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తుంటే దారిలో కోడిపందాలు కనిపించాయి. మా హస్బెండ్ తనననమాట చిన్నప్పటి నుంచి ఎప్పుడూ వెళ్ళలేదు అంటే తీసుకుని వెళ్లారు. ఆ రోజే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. అక్కడ హరిదాసోస్తే బియ్యం వేస్తున్నాను. ఇది ఆ రోజు నైట్ అనపతి వీరులం తల్లి తీర్థం జరుగుతుంది. చాలా బాగా జరిగింది. అక్కడ జనం అయితే చాలామంది వచ్చేసారు. సడన్‌గా కాళ్ళు తీసి కాలు వేయలేకపోయాము. అక్కడ జెయింట్ వీల్ ఎక్కాము. నేను, మా హస్బెండ్. అక్కడ పైనుంచి చూస్తే ఎంత భయమేస్తదో కదా! మీరెవరైనా ఎక్కారా? ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో కమెంట్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ ఎక్కాను ఆల్రెడీ. కానీ కొంచెం ఎన్ని సార్లు ఎక్కినా కూడా భయం కిందే ఉంటది కదా! అది ఎక్కినప్పుడు పెద్ద భయమేయదు కానీ పైనుంచి కిందకి చూసేటప్పుడు వస్తది టెన్షన్ మామూలుగా రాదు. ఇది ఆ నెక్స్ట్ డే చెప్పాను కదా! మా సిస్టర్స్ అందరం కలిపి గెట్ టుగెదర్ చిన్నగా ప్లాన్ చేసుకున్నామని చెప్పేసి. ఎప్పటినుంచో అనుకుంటున్నామండి సిస్టర్స్ అందరూ చేసుకుందాం అని చెప్పేసి. అది అలా పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పటికి నెరవేరిందనమాట. ఆ రోజు అలా ఫస్ట్ ఫ్యామిలీస్‌తో ఫోటోస్ దిగేసి ఇంకా లంచ్ టైమ్ అయిపోయిందని చెప్పేసి లంచ్‌కి వెళ్ళిపోయాము. చూసారు కదా ఎన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయో. ఫిష్ ఫ్రై, రైస్, మటన్ బిర్యానీ, నెక్స్ట్ వచ్చేసి వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఐటమ్స్ మనం పట్టించుకోము. ఎందుకంటే మనం నాన్ వెజ్ తింటాం కాబట్టి. దొండకాయ ఫ్రై, చికెన్ సంథింగ్ ఏదో, కర్డ్, పప్పు అండ్ పన్నీర్ కర్రీ. ఇలా ఫ్యామిలీస్ అన్నీ కలిపి ఒకరోజు ఇయర్‌లో ఒకసారైనా సరే పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా! ఇలా పెట్టుకోవడం ద్వారా మనమే కాకుండా మన పిల్లల మధ్య కూడా బాండ్స్ పెరుగుతాయి. వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయన్నమాట. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అన్నవి వాళ్ళకి కూడా తెలుస్తాయి. మా ఫ్యామిలీస్ అన్నీ ఇల్లులు పక్కపక్కనే ఉన్నా ఎప్పుడు ఇలా ప్లాన్ చేసుకోలేదు. చేసుకున్నా కూడా ఏదో ఒకటి అవ్వేది. అవ్వేది కాదు. ఇయర్ మాత్రం అంతా కలిసొచ్చింది. అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరూ వచ్చారు ఆ రోజు. చాలా బాగా జరిగింది. నెక్స్ట్ పెద్దవాళ్ళందరినీ ఫస్ట్ తినేయమన్నాము. తర్వాత ఓన్లీ మా 7 అక్కా చెల్లెలం కూర్చొని తిన్నామన్నమాట భోజనం. చాలా బాగా అనిపించింది. ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి. ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని ఆస్తులివి. ఆ మెమరీస్ మనం ఎప్పటికీ మర్చిపోలేము. నాకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నది మా అన్నయ్య, వదిన. తినేమో మా హస్బెండ్. రిమైనింగ్ అంతా మా అక్కలు, బావగారులు. మా అక్కలు అంటే పెద్దమ్మ వాళ్ళ పిల్లలనమాట. కానీ అందరి ఇల్లు ఒక దిక్కునే ఉండడం వల్ల అందరం కలిసిమెలిసే ఉంటాము. ఆ రోజైతే చాలా ఫన్ చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. చాలానే గేమ్స్ కూడా ఆడాము. ఆ గేమ్ వచ్చేసి చెస్ గేము. మొత్తం అందరం కలిపి ఆడాము. ఆ చెస్ గేమ్‌లో లాస్ట్ వరకు ఉన్నాను కానీ ఆ రోజే మా ఇంటి దగ్గర మాచిరంతాల సంబరం జరుగుతుంది. యాక్చువల్‌గా మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఒక స్ట్రీట్‌లోనే. సో, రెండింట్ల దగ్గర జరుగుద్ది. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతది కాబట్టి ఆ రోజు వెళ్ళిపోవాల్సొచ్చింది తొందరగా. అదయిన వెంటనే మా ఇంటికాడే సెలబ్రేట్ చేస్తారు. మా ఇంటి దగ్గర మాత్రం చాలా ఎక్కువసేపు ఉంటది సంబరం. ఆ వీడియోస్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఎంత ఫన్ వచ్చిందంటే పిల్లలు ఆడేశారు, పెద్దవాళ్ళు ఆడేశారు, మా అక్క చెల్లెలు ఆడేశారు. యాక్చువల్‌గా మేము ఇంతలా కలిసి ఉంటున్నామంటే మా గొప్పతనం కాదు. మా అక్క వాళ్ళ హస్బెండ్స్ అంటే బావగారులు, మా హస్బెండ్ వాళ్ళు అర్థం చేసుకోవడం బట్టే మేము ఇంకా కలిసి ఉన్నాము. నేను, మా వదిన మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ వేసుకున్నాం కదా! ఆ రోజు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. వదిన ఆడపడుచులు భలే ఉన్నారు. సేమ్ పీకాక్స్‌లానే ఉన్నారు. పీకాక్ డ్రెస్ వేసుకొని పీకాక్స్‌లానే ఉన్నారని చెప్పేసి చాలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి బాల్స్ గేమ్ పెట్టారు. మా పెదనాన్న, పెద్దమ్మ ఆడుతున్నారు. ఆ బాల్స్ ఏంటంటే 10 బాల్స్ ఇస్తారు. అవి బకెట్‌లో పట్టుకోవాలనమాట విసిరినప్పుడు. చాలా ఆడారు. మాకన్నా ఇంకా పెద్దవాళ్ళే ఆడారు చెప్పాలంటేని. మా పెదనాన్న కరెక్ట్‌గా వేసేవారు. మా పెద్దమ్మ హైట్ కాబట్టి మా పెద్దమ్మ కూడా పట్టేసేది. వాళ్ళు 10కి 9 బాల్స్ పట్టారనుకుంటా. సరిగ్గా గుర్తులేదు. ఆ తర్వాత వచ్చేసి మా అమ్మ, డ్యాడీ ఆడారు.
నెక్స్ట్ మా అమ్మ, డ్యాడీ ఆడారు కదా! మా అమ్మ, డ్యాడీ కూడా చాలా ఆడారు. ఏంటో మరి పెద్దవాళ్ళందరూ ఆడేశారు. మేము మాత్రం సరిగ్గా ఆడలేకపోయేవాళ్ళం. చాలా ఫన్ అయింది. ఇలా మాకే కాకుండా మా అమ్మ వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళందరికి కూడా మెమోరీస్ క్రియేట్ చేశాము. ఈ ఏజ్‌లో వాళ్ళు మాకెందుకు అంటారు కానీ, ఇప్పుడు కాకపోతే వాళ్ళు ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి? వాళ్ళ చిన్నప్పుడు ఎలాగే ఎంజాయ్ చేయలేదు. మనకే సాక్రిఫైస్ చేస్తారు లైఫ్ అంతా. ఈ టైంలో అన్నా వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళకి లైఫ్ టైమ్ మెమరీస్ కింద ఉండిపోతాయి కదా! వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ అయితే కార్తీక మాసంలో వనభోజనాలు టైప్ పెట్టుకుందాం అనుకున్నాము. కానీ ఆ టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కున ఉండడం వల్ల అందరికీ ఒకే టైంలో రావడానికి అవ్వలేదు. అలా తర్వాత చాలా పోస్ట్‌పోన్డ్ అయినియి. ఎటు కూడా ప్లాన్స్ అవ్వలేదు. ఎట్ లాస్ట్ పండక్కి మాత్రం అయ్యింది. వీళ్ళు మా పెద్దమ్మని చెప్పాను కదా! వాళ్ళ పెద్దమ్మాయి సుమక్క అండ్ మావయ్య ఆడారు. అందరూ కూడా చాలా ఆడాము. చాలా ఎంజాయ్ చేశాము. వీళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి వాళ్ళు మాతో గేమ్స్ ఆడి, పాటలు, ఆటలు ఎంత ఎంజాయ్ చేశామంటే చెప్పలేం మాటల్లో. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నక్క, సాయక్క అనమాట. వీళ్ళు కూడా చాలా ఆడారు. నెక్స్ట్ మేము ఆడాము. ఫస్ట్ అయితే నేను బాల్స్ వేస్తాను. మా హస్బెండ్‌ని పట్టుకోమన్నాను. అందరూ అలా కాదు, అందరూ ఎలా ఆడుతున్నారో మీరు ఎలాగ ఆడాలన్నారు. నాకేమో డ్రెస్‌తో అవ్వేది కాదు. డ్రెస్ అడ్డొచ్చేసేది. ఏదోలాగా ఎగిరి మరీ పట్టేసుకునేదాన్ని. గేమ్‌లో ఎలా అయినా విన్ అవ్వాలి అని చెప్పేసి. ఆడుతుంటే మధ్యలో పిల్లలు అడ్డొచ్చేసేవారు. నేనేమో అప్పుడే కాదు ఆగండి పిల్లలు అడ్డొచ్చేస్తున్నారని చెప్పేసి అంటున్నాను. అలా చాలా ఆడాము. నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య, వదిన ఆడారు. మా అన్నయ్య, వదిన కూడా ఆడినప్పుడు చాలా ఎంజాయ్ చేశారు అందరూని. మా అన్నయ్య, వదినకి రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. మన గ్యాంగ్‌లో కొత్త కపుల్ అంటే కొంచెం ఎక్సైట్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ ఉంటది కదా! వాళ్ళని అందరూ ఆడేసుకునేవారు. అందరూ కలిపి ఏడిపించేసేవారు. ఆ రోప్ ఫ్రంట్‌గుండేది మా అందరికీని. వీళ్ళు న్యూ కపుల్ కదా! వీళ్ళని ఏడిపించాలి అని చెప్పేసి మా బావగారు రోప్ ఇంకా వెనక్కి పెట్టారు. అయినా సరే మా వదిన పట్టుకునింది బాల్. ఇయర్‌కి ఒకసారైనా ఇలా పెట్టుకోవడం ద్వారా చాలా బావుంటది. మనసు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎక్కడెక్కడి నుంచో అందరం కలిసి ఒక చోట కలవడం మాత్రం చాలా బావుంటది. అందరూ మీ తాతల ఆస్తులు ఏమిచ్చారని అడుగుతారు కదా! మా ఆస్తులైతే ఇవే. వాళ్ళ పిల్లల పిల్లలందరం కలిసి ఒక చోటే ఉండడం. అంతేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.